హలో వ్యూవర్స్, వెల్కమ్ టు దేవికా టీవీ. ఈరోజు నేను మీకు చాలా టేస్టీ కేక్ తయారు చేయడం నేర్పిస్తాను. దాని పేరు ఎగ్ డ్రై ఫ్రూట్ కేక్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. ఇది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వితౌట్ ఓవెన్. మీరు ఇది కుక్కర్లోని కేక్ కుక్కర్ అనేసి ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఈ కుక్కర్లోని దీనిలోని కిందన వేసి దాని మీద దీనిలో బ్యాటర్ వేసి మీరు పెట్టుకొని చేయొచ్చు. ఇది కేక్ కుక్కర్, ఇది ఇలా ఉంటుంది. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్, ఆల్మండ్, ఇంకా పిస్తా అన్నీ నేను ఒక 5 అలా తీసుకున్నాను. అలా ఒక 15-20 నట్స్ మీరు తీసుకోండి. ఇంకా 4 eggs. ఇంకా అది మీరు మైదా 1 కప్ తీసుకుంటే షుగర్ కూడా మీరు 1 కప్పే తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగా బటర్ కూడా. బటర్ కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, కానీ ఈ రెండు మాత్రమే ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇది షుగర్ 1 కప్, మైదా 1 కప్, ఇంకా బటర్ 100 గ్రామ్. ఇంకా ఇది బేకింగ్ పౌడర్. ఇది బేక్ చేయడానికి కేక్కి ఇది మీరు 1 టీ స్పూన్ తీసుకుంటారు. సో దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మీరు ఇవేవేవో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి కచ్చా పచ్చాగా మీరు దంచేయండి. మీరు ఇలా చేతితో ఇలా చేసి మీరు చేయొచ్చు, లేకపోతే మీరు అమ్మల దస్తాలో లేకపోతే లైట్గా ఒకసారి మిక్సీ చేస్తే అవి కచ్చా పచ్చాగా అయిపోతాయి. అవైనా చేయొచ్చు. ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి 1 కప్ మైదా. నేను మిక్సర్లో చేస్తున్నాను. గ్రైండర్లో చేస్తే ఏంటంటే మీకు అది చాలా బాగా గ్రైండ్ అవుతుంది కదా, మీ కేక్ చాలా బాగా అవుతుంది. కేక్ చేయడానికి ముఖ్యం ఫస్ట్ అది గ్రైండింగ్. మీరు ఎంత బాగా చేస్తే కేక్ అంత బాగా అవుతుంది. సో దానికి ఫ్లఫీగా రావాలంటే మీరు దానికి బాగా కలపాలి. మన చేత్తో అంతసేపు కలపడం పాసిబుల్ కాకపోతే మీరు మిక్సర్లో వేసి చేసుకోవచ్చు. సో నేను ఇదంతా వేసేస్తున్నాను. ఇది షుగర్, ఇంకా ఎగ్స్, ఇవి 3 వేసి ఇంకా బటర్ నేను మెల్ట్ చేయాలి. ఫస్ట్ నేను బటర్ మెల్ట్ చేస్తాను. నేను బటర్ మొత్తం మెల్ట్ చేస్తాను. మెల్ట్ చేసిన బటర్లోని ఎగ్స్ 4 eggs ఉన్నాయి. మీకు కావాల్సిన 3 eggs కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువ వేస్తే ఏంటంటే కొద్దిగా కేక్ కొద్దిగా టేస్టీగా ఉంటుంది, అందుకే నేను 4 eggs వేసాను. సో ఫస్ట్ మీరు 4 eggs బటర్లోని 4 eggs వేసి షుగర్ ఇంకా మైదా వేసి మీరు ఇదంతా ఒక మిక్సర్ జార్లోని వేసి మీరు మిక్సీ చేస్తారు. దీనికి మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఫ్లఫీగా మీరు చేయాలి. అంటే అది మీకు బబుల్స్ లాగా వస్తాయి. దాని మీనింగ్ ఏంటంటే కేక్ బ్యాటర్ ఇప్పుడు రెడీగా ఉన్నట్టు. సో ఫస్ట్ నేను ఇవన్నీ వేసి మిక్సీ చేస్తాను. మైదా, షుగర్, కొద్దిగా వేసి నేను చేస్తాను. బటర్, ఇది కొద్దిగా మీరు ఇది ట్రేకి అప్లై చేయడానికి కొద్దిగా బటర్ నేను వదులుతున్నాను. మిగతా ఇవి వేసిన తర్వాత బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ దీనిలో వేయాలి. టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఎగ్స్ దీనిలో వేసి ఇది మొత్తం మీరు గ్రైండ్ చేసేయండి బాగా. చూడండి, ఇది కేక్ బ్యాటర్ ఇప్పుడు రెడీగా ఉన్నది. మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ బబుల్స్ లాగా వచ్చాయి. ఇది ఇప్పుడు రెడీ. ఇది మీరు కేక్ చేయడానికి బ్యాటర్ మొత్తం రెడీగా ఉన్నది. కేక్ బ్యాటర్ అంటే ఇగో ఇలాగే ఫ్లఫీగా రావాలి. వస్తే మీ కేక్ చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది. ఇంకా ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఈ డ్రై ఫ్రూట్స్కి ఇలాగా నేను కచ్చా పచ్చాగా ఇలాగా దంచేసాను.
సో ఫస్ట్ మనం కేక్ ప్రిపేర్ చేయడానికి ఇదైతే కేక్ కుక్కర్, ఇది మార్కెట్లోనే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాల్స్తే మీరు ప్రెషర్ కుక్కర్లో చేయొచ్చు, లేకపోతే మీరు ఇది కొనుక్కోవచ్చు. ఇది అన్ని మార్కెట్లోనే ఇది చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది 500 గ్రామ్స్ ఇది కేక్ కుక్కర్. ఇది శాండ్, నేను ఇది ఇసుక దీనిలోని వేసాను. ఇది మనము ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మీరు ఏదైతే వేసుకున్నదో ఇది స్టవ్ మీద ఇలాగా మీరు పెట్టాలి మీడియం ఫ్లేమ్లోని. చూడండి, మీరు ఏదైతే చేస్తున్నారో ఇది మీడియం ఫ్లేమ్లో, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, మీడియం ఫ్లేమ్లో. పెద్ద మంటెట్టి మాత్రం అస్సలు చేయకండి, అప్పుడు కేక్ బేగా పాడైపోతుంది, మాడిపోతుంది, ఇంకా లోపలిది సరిగ్గా ఉడకదు. సో ఇది అందకులు వేడైన లోపల మనం ఏదైతే ఉన్నదో కేక్ది దీనిలోని మీరు ఏదైతే ఇది ఉన్నదో బటర్, ఇది మొత్తం వేసి మీరు అప్లై చేసేయండి. ఈ బటర్ మొత్తం అప్లై చేసి, ఈ బటర్ మొత్తము ఇదంతా అప్లై చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది అప్లై చేసి నేను ఏదైతే బ్యాటర్ ఉన్నదో ఇది దీంట్లో వేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది బ్యాటర్ నేను మొత్తం వేస్తాను. మొత్తం నేను బ్యాటర్ వేసి ఇక దీని మీద ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బటర్ మొత్తం ట్రేకి రాసి మీరు ఈ బ్యాటర్ వేసేయాలి. కేక్ బ్యాటర్ వేసి దీని మీద ఇలా డ్రై ఫ్రూట్స్ వేయండి. వేసి ఇది ఇసుక నేను స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో వేట్ చేస్తున్నాను. దాని మీద ఇది మీరు పెట్టండి. ఈ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో ఇది పెట్టండి. ఇది ఇసుకది కిందన ఉంటుంది, దాని మీద మీరు ఇది పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రం ఉంచాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెడితే కేక్ మాడిపోతుంది, ఇంకా అంత బాగా ఉడకదు. సో మీరు మరీ చిన్న కాకుండా మరీ పెద్దది కాకుండా లైట్గా మీడియంలోనే మీరు ఉంచి కేక్ మీరు 30 మినిట్స్ వరకు ఇలా వదిలేయండి. తర్వాత స్మెల్ వస్తుంది. ఇంకా మీరు ఇలా ఎత్తి చూస్తే ఇది బ్రౌన్ కలర్లో వస్తుంది, అప్పుడు మనం తీస్తాం. సో అప్పుడు వరకు వదిలేస్తాం. ఇప్పుడు చూడండి 30 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఇలాగా దేనితోనైనా మీరు పట్టుకొని తీయండి, చాలా వేడిగా ఉంటుంది. చూడండి ఎంత నైస్ బ్రౌన్ కలర్లో వచ్చిందో, చాలా బాగుంది చూడడానికి. చూడండి ఇది ఇప్పుడు రెడీగా ఉన్నది. ఇది చాలా వేడిగా ఉంటుంది, అందుకే మీరు దీన్ని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు వదిలేయండి. కొంతసేపు వదిలేసిన తర్వాత తీయాలి. సో నేను కొంతసేపు వదిలేస్తున్నాను. దీనికి వదిలేసిన తర్వాత నేను మీకు చూపెడతాను ఇది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇప్పుడు నేను తీసుకుంటాను. చూడండి ఎంత నైస్ బ్రౌన్ కలర్లో వచ్చిందో. ఇది మీరు చాక్ తోటి ఎడ్జెస్ ఇలాగా మీరు అనాలి. దీనివల్ల ఏంటంటే కేక్ మనం తీసినప్పుడు ఇది కేక్ అంటకుండా ఉంటుంది. ఇది కూడా ఇలా మొత్తం మీరు చేస్తారు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు చూడండి నేను దీనికి ఇలా అనండి అంటే మీ కేక్ వచ్చేస్తుంది. చూడండి ఎంత నైస్గా ఉన్నదో చూడడానికి. ఇది నేను ముందే ఇక్కడ స్టవ్ మీద ఉన్నప్పుడు నేను చిన్నది కట్ చేశాను. సో మనం పక్క నుంచి చూడండి
నైస్గా ఉన్నదో కేక్, చాలా స్పాంజీగా. ఇగో మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ మీకు మధ్య మధ్యన తగిలి కేక్ చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. ఇది ఎలాగైతే 30 minutes అవబోతుందానికి వస్తుందో మీ కేక్ నుంచి మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇంకా దీని టేస్ట్ అంటే ఇంక చెప్పొద్దు. 1 week వరకు ఈ కేక్ మీరు ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇది మీరు ఇలాగా పీసెస్లో కట్ చేసి మీరు ఒక బాక్స్లో ఉంచుకోవచ్చు. ఇది 1 week వరకు ఏమవుదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరీ ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇది ఈవినింగ్ పూట స్నాక్ లాగా మీరు ఈవినింగ్ పూట తినొచ్చు, మీ పిల్లలు కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవికా టీవీ.